వీటన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలు రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, సంగారెడ్డి పట్టణంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మరియు జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చెరువు 9 ఎకరాల చెరువు అది అట్లనే ఉంటుంది, అదేం కబ్జా కాదు. ఏం చేసామంటే సార్ మాకు ఏదో స్కూల్ కొద్దిగా వాటర్ అనేది నెలలు మాట్లాడుతుంది బయటికి వెళ్ళకుండా ఓపెన్ చేశాను కొద్దిగా ఎంకరేజ్ చంద్రచూరు మొత్తం వాటర్ వస్తున్నాయి, డ్రైన్ వాటర్ వస్తున్నాయి, మోటార్ సీపేజ్ కాదు, సీపేజ్ అని ఉండాలి. సీపేజ్ చెప్పాలి. సీపేజ్ వచ్చిన కరెంట్ సంబంధం లేదు. సీపేజ్ సీపేజ్ అది మరి సీపేజ్ ఏం చేయాలి? గ్రౌండింగ్ వచ్చింది. యాక్చువల్గా ఇది డెవలైన్ కంటామినేట్ అయింది సార్, అది కూడా ఎస్బెల్ వచ్చింది. సీపేజ్ గ్రౌండింగ్ వచ్చింది. కెపాసిటీ ఎంత? 2300. మధ్యరా నుంచి లిమిటెడ్ టైం నైట్ అంటూ ఒకటేసారి మళ్ళా అవును అది రావద్దా? ఇట్లా ఐడెన్ మొత్తం జామ్ అయిపోతుంది సార్. అయితే ప్రగతి నగర్ వరకు ఓపెన్ డ్రైన్ సార్. ఈడికెళ్ళి ఒక 500 మీటర్లు డిస్టెన్స్ ఓపెన్ డ్రైన్ జామ్ చేస్తున్నాం. అక్కడ కొద్దిగా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు రోడ్డు అక్కడ మస్జిద్ ఒకటి, దాని పక్కన ఒక సిమెంట్ షాప్.
వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్ దాకా తెచ్చేసి అది పైప్ లైన్ చిన్న వేసేసి మొత్తం జామ్ చేస్తారు. వాటర్ ఫ్లో కానీ కూడా చేస్తారు. ఈ తూముల నుంచి వచ్చే వాటర్ కూడా దానికి హోల్ చిన్నగా ఉంది సార్, అది ఎంతో బంద్ అయిపోయింది తూము, అది ఎక్కడో గండిపడి అక్కడ నుంచి కొద్దిగా అవుట్లెట్ అవుతుంది. ఆ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి లైన్ మొత్తం క్లియర్ చేస్తే క్లియర్ అవుతుంది. ఏంటంటే శాశ్వత పరిష్కారం ఏంటి? తూము పెద్దగా చేయాలి. దాని తూము ఒక లెవెల్ 3 మీటర్లు తూము పెద్దగా చేయాలి. ఇంకా పెద్ద వర్షం కూడా కాదు కదా. ఇక్కడ అక్కడ అవుట్లెట్ పోకపోవడం మెయిన్ తూము కారణం సార్. అక్కడ తూము దగ్గర కొద్దిగా క్లియర్ చేసి తూము పెద్దగా చేయాలి. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏ కాలనీ? రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీచక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక ఫీజు 2 ఫీజు 3 ఫీజుల నీళ్ళు వచ్చినాయి. దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు, కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి. ఇది చంద్రయ్య కుంట ఉంది కదా, కుంట కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి. ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్. అంటే న్యాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి. నీరు పోవడానికి ఓ దారి ఉండాలి. దానికి అబ్స్ట్రక్షన్స్ వల్ల తూము చిన్న కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు నిర్భయంగా ఉండండి. ప్రభుత్వ బాధ్యత. మా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ, మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు తీసుకుంటాం. అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత? 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దానికి దాయికట్టు పెద్దగా ఉన్నది. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా ఒక దాని ఏమంటారు, ఇల్లు కాలనీలు, లేఅవుట్లు, ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపం. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటుంది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తూము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.